చూడు మేడం. అమ్మా! ఇదేంటిది? మీరే కదా ఫోటో పంపించారు, మళ్ళీ కొడతారేంటి? ఇదే కదా నీకు కావాల్సింది, కానీ ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళు. ఇక్కడైతే మీ హస్బెండ్ రావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం జరగచ్చు. యా యా ఎస్ ఎస్ ఐ గెట్ ఇట్ గుడ్ పాయింట్. అయితే ఇలాంటి వైల్డ్ పనులు చేయడానికి వైల్డ్ ప్లేస్కి వెళ్ళాలి. అలాంటి వైల్డ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి కింద నేను ఉంటాను, వచ్చేయండి. మీరు ఇక్కడ ఉన్నారా? ఎంతసేపు నేను పార్కింగ్లో వెయిట్ చేశాను, అయినా మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నట్టున్నారే. ఇంకెక్కడెక్కండి. అయ్యి బాబు, ఏం జరగబోతుందో ఏంటో. చల్లా చితక్ కొడదాం. ఇదెవరెళ్ళు? మేము రాత్రి చీకట్లో చిల్లయ్యే చక్కటి ప్లేస్, కొంచెం నీట్గా ఉంటుంది, కంగారు పడదు. ఈ ప్లేస్ నేను ఇలా కూడా వాడుకుంటున్నాను. మా ఫ్రెండ్స్కి తెలిస్తే కొళ్ళు కొంచెం చేస్తున్నా కొడుకు. పదండి. ఓ, అన్నీ లోపలే అంటారా? ఇట్స్ ఓకే, ఐ కెన్ వెయిట్. పదండి, రండి, కమ్. వెల్కమ్. ప్లీజ్, మంచులో యుద్ధానికైనా మంచం మీద యుద్ధానికైనా ఈ మాత్రం కాస్ట్యూమ్ ఉండాల్సిందే, లేకపోతే అందు. క్లోజ్. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, ప్యాక్ రెడీ, పిల్ల రెడీ, అజ్జనక మంచం మీద పడి. ఓ నెక్స్ట్ నాల బ్యాచ్. మా ఎదలు సరిగ్గా క్లీన్ చేయలేదు, ఏమనుకోదు. మీరు పదండి, కమ్. కమ్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. ఇంకా ఆపుకోవడం కష్టం. ఏంటండి సిగ్గా? అంటే మీకు మొహమాట ఎక్కువ అనుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయండి. పోనీ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి, ఓకేనా? కమాన్. ఎంత అందముగా చెక్కినాడు ఈ బొమ్మని. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, యు నో. ఇక్కడ దాకా చేయండి ఇది. మీరు అటుంటే నన్ను ఇటేం చేయమంటారు? ఇది తెగే పంచాయతీ కాదు, కానీ పోనీ మనిద్దరం కలిసి బిట్టి చూద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా అన్ని జరిగిపోతాయి. ఏమంటుంది దాంట్లో? ముందు చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం ఇటు తిరగండి, కొంచెం లైట్గా. నీకలా తెలుసు? ఈడు నాకే తెలుసు బొక్క. రోజు గ్రూప్ లో 30-40 బిట్లు వస్తుంటాయి, అందులో ఇవాళ వచ్చిన ఫ్రెష్ బిట్టిదే. ఏంటి స్టార్ట్ చేయందే? ప్లీజ్ కొంచెం రా, కోఆపరేట్.
అమ్మా! ఏంటండి ఇది ప్రతిసారి నేనేదో దెబ్బేద్దాం అనుకుంటే మీరేదో దెబ్బేస్తారేంటి? చిన్నపిల్లలు చేసి ఆడుకుంటారా? ఆయన కొట్టడానికి పిలిచారా ఏంటి? ఛ! మేము ఆడవాళ్ళం రా. మొగుడు బయటకెళ్తాడు, కొడుకు బయటకెళ్తాడు, కూతురు బయటకెళ్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉండే భయాన్ని ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక దేవుణ్ణి మీలాంటి వాళ్ళని నమ్మేస్తూ ఉంటాం. తప్పరా?